హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. తెలంగాణలో అలానే ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న జాబ్ అప్డేట్ రిలీజ్ అయినా కూడా ముందుగా మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఇక డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి కూడా ఇద్దరు కూడా జాబ్స్ ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థం విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకు ఏంటంటే మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇక్కడ జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 44 మధ్యలో ఉన్నవాళ్ళు, అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. అలానే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ నుంచి ఏఎన్ఎం నియామకాల కోసం దరఖాస్తు అనేది ఆహ్వానిస్తున్నారండి. జిల్లా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మోడల్ స్కూల్స్లో కాంట్రాక్ట్ పద్ధతి మీద ఏఎన్ఎం జాబ్స్ అనేది ఇక్కడ రిలీజ్ అనేది కావడం జరిగింది. అంటే మనకు వసతి గారు బుధవారం ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు అలానే ఏఎన్ఎం శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 44 మధ్యలో ఉండాలి. అలానే మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ నెల 11 వరకు అయితే అప్లై చేసుకోవాలి, 5 లోపలండి. ఓకే, డిఓ కార్యాలయం వెళ్ళేసి ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇక డీటెయిల్ గా మరొక అప్డేట్ మీరు చూసుకుంటే మనకు ఇండియన్ పోస్టల్ జీడీఎస్ కి ఎవరైతే జూలైలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు 5th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఈ నెల 20 లోపల ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను. అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీ పేరు అనేది కామెంట్ చేస్తూ పైన పింక్ చేస్తుంటాను, అక్కడి నుంచి కూడా మన అఫీషియల్ వెబ్ పేజ్ లో మీరు వెళ్ళవచ్చు. లేకపోతే మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా రెగ్యులర్ గా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే గూగుల్ అనేది ఓపెన్ చేయండి. అందులో అంటే మీ మొబైల్ ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ లేదా గూగుల్ ఓపెన్ చేయండి. అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే టాప్ లో తెలుగు జాబ్ పాయింట్.com అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే నేను చెప్పాను చూడండి, అన్ని అప్డేట్స్ ఇవే కాకుండా మరిన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ మీరు పొందుతారు. పోస్టల్ జీడీఎస్ సంబంధించి 5th మెరిట్ లిస్ట్ అనేది డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీరు పొందవచ్చండి. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీలో నుంచి కూడా మనకు సూపర్ అప్డేట్ అయితే నైట్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అటెండర్, ఎంటీఎస్, అలానే లోయర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు డిఫరెంట్ గా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ మోడల్ స్కూల్లో మనకు దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఏ డాక్యుమెంట్ మీరు కావాల్సి వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే మనకు నీటిపారుదల శాఖలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత గ్రామీణ విద్యుత్ శాఖలో కూడా మనకు టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే గ్రామీణ బీమా సంస్థలు కూడా అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కూడా మనకి ఏమిటంటే పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. అలానే ప్రభుత్వ స్కూల్స్లో కూడా మనకి ఇక్కడ ఏమిటంటే క్లర్క్, డ్రైవర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత సఖీ కేంద్రాల్లో కూడా మనకి ఏమిటంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ జాబ్స్ అనేది తీసుకుంటున్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎన్ని డిగ్రీ అర్హతతో మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేశారంటే మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది కూడా ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, తప్పనిసరిగా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేయండి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్ లో తెలుగు పాయింట్.com అనేది వస్తుంది. అది క్లిక్ చేసి విజిట్ అనేది చేయండి. రెగ్యులర్ గా లేటెస్ట్ గా ఉన్నటువంటి అప్డేట్స్ అనేది మీరు ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.